హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ఏ కుమార్ న్యాచురోపతి స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సార్, ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది కెరీర్ మీద ఫోకస్ పెట్టి సెటిల్ అవ్వాలి అనేసి అనుకున్న తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటారు కొంతమంది. అట్లా అనుకున్నప్పుడు అంటే లేట్గా మ్యారేజ్ చేసుకున్నప్పుడు మనకేమైనా ప్రాబ్లమ్స్, హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే పిల్లల విషయంలో, పిల్లలు పుట్టే విషయంలో, సో అలా. ఎస్ డెఫినెట్లీ అవకాశం ఉంది. అండ్ మనం సైన్స్ పరంగా ఆలోచిస్తే అక్కడ ఏం జరుగుతుంది అది చెప్తాను మీకు. వన్స్ యు ఆర్ కమింగ్ టు 30+ ఏజ్, అండ్ స్పెసిఫికలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జెంట్స్, గైస్ అనమాట. సో ఎవరికైనా సరే బాయ్స్కు ఏమేమి జరుగుతుంది అది చెప్తున్నా ఫస్ట్. వాళ్ళకు వన్స్ యు ఆర్ కమింగ్ టు 30 ఇయర్స్ నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది ఏంటంటే టెస్టోస్టెరాన్ అని ఒక హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో. సో ఆ హార్మోన్ లెవెల్ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. సో ఎవ్రీ ఇయర్ మనకు 1% ఈ హార్మోన్ లెవెల్ తగ్గుతూనే ఉంటాయి. సో వన్స్ యు ఆర్ కమింగ్ టు 50, సో డ్రాస్టికలీ 50% అక్కడ తగ్గిపోతుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే హార్మోన్ మనకు ఫుల్ ఫ్లెజ్గా ఉన్నప్పుడు అదే టైంలో మనం యాక్చువల్లీ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మనం ఆలోచించాలి. సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఎ బెటర్ చైల్డ్, అండ్ మీకు ఇబ్బంది ఏమి ఉండదు, స్పామ్ కౌంట్స్ కూడా అప్పుడు తగ్గదు, అండ్ నార్మల్గా బాగానే ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ యాజ్ పర్ ద సైన్స్. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా మనం చూస్తే కొంతమంది దే ఆర్ అడిక్టెడ్ ఇన్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే. లైక్ టేకింగ్ ఆల్కహాల్ ఆన్ డైలీ బేసిస్. ఓకే. స్మోకింగ్, that is also another problem. And apart from that, some people they are working for the whole night shift, and డే టైంలో వచ్చి పడుకునే ఉంటారు. ఎలాంటి వాళ్ళకు కూడా సివియర్లీ అఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఎలాంటి వాళ్ళకు ఏమవుతుందంటే మన బాడీలో హార్మోనల్ చేంజెస్ వచ్చేసి వాళ్ళకు ఇంపార్టెన్స్ రావడం అవకాశం ఉంది. ఓకే. బికాజ్ సి ఇన్ ద టైమ్ ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్, ఈ సన్లైట్ మీ మీద పడితేనే అప్పుడు మాత్రం ఏమవుతుందంటే వీ గెట్ సమ్ హార్మోన్ రిలీజ్ ఇన్ ద బాడీ. ఓకే. సన్లైట్ ద్వారా ఎట్లా జరగడం అవకాశం ఉంది. దానిలో ఈవెన్ మనం యాక్చువల్గా చూస్తే డి విటమిన్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద హార్మోన్ అని మనం చెప్పొచ్చు. ఓకే. అండ్ ఈ టైపు మనం సన్కు ఎక్స్పోజ్ అయితేనే ఎప్పుడైనా సన్లైట్ మన శరీరంలో పడితే, మన స్కిన్కు టచ్ అయితేనే అప్పుడు మాత్రం మనకు కొన్ని హార్మోన్స్ సిక్రేషన్ జరుగుతుంది, అండ్ దానివల్ల మనకు హెల్త్ బాగుంటుంది, అన్ని విధానం బాగానే ఉంటుంది. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ నైట్ సపోజ్ మీరు పని చేస్తున్నారు, ఇది ఎట్లా జరుగుతుంది మీకు చెప్పండి. మీరు జరగదు. సో హోల్ నైట్ మీరు పని చేస్తారు, పొద్దున వచ్చేస్తారు, అగైన్ మీరు వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. సపోజ్ హోల్ నైట్ మీరు డ్యూటీ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబ్, స్పెషల్లీ ఐటీ జాబ్. ఓకే. ఎలాగే జరుగుతుంది వాళ్ళది. సో ఈ టైపు యాక్చువల్గా మనం సైన్స్ పరంగా చూస్తే దిస్ ఈజ్ ద ప్రాబ్లం. యాక్చువల్లీ ఈ టైప్ లైఫ్ స్టైల్కు మనం మార్చాలి. కొన్ని రోజు ఒకరు చేశారంటే దట్ ఈజ్ ఓకే. కొంతమంది నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఏం చెప్పారంటే సిన్స్ 7 years వీఆర్ డూయింగ్ దిస్ నైట్ షిఫ్ట్, అండ్ నాకు అలవాటు అయిపోయిందని చెప్తారు వాళ్ళు. అండ్ దే హ్యావ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. సో దే హ్యావ్ థైరాయిడ్, దే హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, అండ్ దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ ఇమ్యూనిటీ తగ్గిపోవడం, అండ్ వాళ్ళకు సెన్సిటివ్నెస్ పెరిగిపోవడం, అండ్ దాంతోపాటి వాళ్ళకు సరిగా లైక్ పెనీస్ సరిగా పని చేయకపోవడం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆటోమేటికల్గా వచ్చేస్తాయి వాళ్ళకి. సో ఈ టైపు ప్రాబ్లమ్స్ రాకుంటే ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ సజెస్ట్ దట్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ కొంతమంది ఏంటంటే రాత్రిపూట ఫుల్ డ్యూటీ చేసిన తర్వాత దే విల్ ఫీలింగ్ స్లీపీ, వచ్చినాక ఎంత తొందరగా పడుకొని పోవాలని వాళ్ళు ఆలోచిస్తారనమాట. సో దే ఫర్గెట్ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీస్. ఎలాంటి వాళ్ళకు ఎక్సర్సైజ్ ఉండవు అసలు. ఎక్సర్సైజ్ లేకపోతే కూడా మన బాడీలో కొన్ని హార్మోన్స్ సిక్రేషన్ జరగదు. ఓకే. సో ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్, అండ్ ఎక్సర్సైజ్ డైలీ బేసిస్లో ఒకరికి ఉండాలి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, అండ్ గుడ్ స్లీప్ ఉండాలి. దిస్ 3 things ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏ ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్ అంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ?
ఐడియల్ ఏజ్ ఫర్ ద మ్యారేజ్ ఈజ్ 21 to 30 అని మనం చెప్పొచ్చు. సో కానీ ఆ ఏజ్ లో అంత ముందు అంటే ఇంత ముందు కాలంలో చేసుకునేవాళ్ళు సార్. కానీ Yes. ఇప్పుడున్న జనరేషన్ లో అసలు 30-35 అయినా కూడా చేసుకోవట్లేదు. ఎక్కువ కెరీర్ మీదనే ఫోకస్ చేస్తూ ఎస్, ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది నేను చెప్తాను మీకు. యాక్చువల్లీ ఎస్టర్డే ఒక అబ్బాయి వచ్చారు నా దగ్గరికి. ఇట్స్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ విచ్ ఐమ్ టెలింగ్ యూ. ఇట్స్ ఏజ్ ఇస్ 22 years ఓన్లీ. ఓకే, అండ్ మ్యారేజ్ అయ్యి వాళ్ళకు 2 months అయింది. హీఈస్ కంప్లీట్లీ డౌన్ ఇన్ ద సెక్స్. సో సెక్చువల్లీ కంప్లీట్గా వాళ్ళకు డౌన్ఫాల్ వచ్చేసింది. అండ్ డ్యూ టు దాట్ సడ్ ఆఫ్ ప్రాబ్లమ్ హీ హెస్ కమ్ టు మై క్లినిక్ యాక్చువల్లీ. సో అక్కడ చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉందంటే హీ హ్యాస్ స్టార్టెడ్ మాస్టర్బేషన్ అట్ ద ఏజ్ ఆఫ్ 17. అండ్ 17 నుంచి ఇప్పుడు 22 వరకు సిన్స్ లాస్ట్ 5 years హీ కీప్స్ ఆన్ డూయింగ్ మాస్టర్బేషన్ ఆన్ డైలీ బేసిస్. సో అట్లా చేయడం వల్ల వాళ్ళకి ఏమైందంటే డ్యూ టు దట్ ఎక్సెసివ్ మాస్టర్బేషన్ ఆన్ డైలీ బేసిస్ వాళ్ళకు ఏమైందంటే ఇప్పుడు మ్యారేజ్ 2 years జస్ట్ 2 monthsలో వాళ్ళకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చేసిందంటే ఈజ్ అనేబుల్ టు షో హిజ్ ఫేస్ టు ద ఇన్లాస్ పీపుల్. ఆ టైప్ అయిపోయింది అనమాట. అగైన్ హిజ్ వైఫ్ ఇస్ యాక్చువల్లీ బికాజ్ ఆఫ్ హర్ హిజ్ వైఫ్ ఈజ్ గుడ్. సో షీ హాజ్ సజెస్టెడ్ నో ఇప్పుడు వరకు బాగానే ఉంది కదా, యూ జస్ట్ గో అండ్ కన్సల్ట్ ఏ డాక్టర్. వాట్ హ్యాపెన్ టు యూ జస్ట్ గో అండ్ సీ ఏ డాక్టర్. దెన్ హీ హాజ్ కమ్ టు మీ. సో అక్కడ ఏమవుతుందంటే ఈ టైపు ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అక్కడ ఏంటి? బికాజ్ వాళ్ళకు అప్పటికి మ్యారేజ్ ఏజ్ వచ్చేసింది అండ్ హీ డెంట్ గెట్ మ్యారీడ్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ హీస్ లిటిల్ బిట్ ఆఫ్ హైపర్ సెక్చువల్ అనమాట. సో డ్యూ టు దాట్ ఆల్సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. సో దాట్ ఏజ్ వచ్చేసరికి అంతా అయిపోయింది. అంటే ఇంకో ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ 21 to 30 ఆ టైంలో వాళ్ళకు ఫుల్ ప్లేస్గా సెక్స్ మూడ్ ఉంటుంది. వాళ్ళకు ఫుల్ ప్లేస్గా మనకు హార్మోనల్ చేంజెస్ ఉంటుంది బాడీలో. అండ్ ఆ టైంలో వాళ్ళకు మ్యారేజ్ చేయకపోతే దే విల్ బి ఫోర్స్ టు డూ మాస్టర్బేషన్. సో మాస్టర్బేషన్ వల్ల ఈ టైప్ ప్రాబ్లమ్స్ మీకు ల్యాండ్ అప్ అవడం అవకాశం ఉంది అన్నమాట. సో డెఫినెట్గా మీరు యాక్చువల్లీ యాజ్ పర్ మై అడ్వైస్, యాజ్ పర్ ద న్యాచురోపతి అడ్వైస్, ఐ విల్ డెఫినెట్లీ సే యూ షుడ్ గెట్ మ్యారీడ్ బిఫోర్ ద 30 years of age only, Okay. not after that. Okay. So then only you can maintain a healthy sex life, you can get a good baby in future. ఎందుకంటే ఆ టైంలో జనరల్లీ స్పామ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో యుల్ గెట్ వెరీ మ్యాచ్యూర్డ్ స్పామ్ క్వాలిటీ. సో దట్ టైమ్ ఆల్సో 100 to 100% you will get a very good baby, and you both can maintain a good sex life in future. So this is the thing I can tell you, and I'll advise everyone they should not go for masturbation because you have seen just now I told you like due to that excessive masturbation also they'll end up with this kind of problem. Just 2 months of the marriage he's become completely fell. సో అక్కడ ఏమవుతుందంటే లైక్ ఈ మాట ఎవరికి చెప్పలేదు. ఓకే, దట్ ఈజ్ వన్. చెప్తే రకరకాల టాక్స్ అక్కడ స్టార్ట్ అయిపోతాయి, ఒక్కో టైప్ ఇన్సల్ట్ అవుతుంది, ఇది అన్నీ జరిగిపోతాయి అన్నమాట. సో డ్యూ టు దాట్ ఓన్లీ ఈజ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ ఫైనల్లీ హీ హెస్ కమ్ టు మీ. ఐ హ్యావ్ గివెన్ సమ్ మెడిసిన్స్. సో హీ విల్ గెట్ బ్యాక్ హిజ్ ఓల్డ్ లైఫ్ ఆల్సో. ఐ హ్యావ్ టోల్డ్ హిమ్ టు స్టాప్ మాస్టర్బేషన్. నౌ యూ డోంట్ డూ. And he has listened everything. Finally, he is using my medicines. Okay, Yeah. sir. Thank you so Thanks. much.